వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్లకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ నూతన సర్పంచ్లకు సన్మానించారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సర్పంచ్లను ఘనంగా శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 17 సర్పంచ్లు గెలుపొందడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో నూతన సర్పంచులు కీలక పాత్ర పోషించి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 6 గ్రామాలలో పార్టీ అభ్యర్థుల గెలుపులో సహకరించని వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో దేవస్థానం చైర్మన్ విజయ్ పాల్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దర్సు నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు చిర్ర సతీష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, గ్రామ పట్ట అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీకి ఓటు వేయలేదనో లేకపోతే ఇతర రకాలుగా సామాన్య జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. అందరికీ అభివృద్ధి ఫలాలనేటి అందరికీ అదే విధంగా కృషి చేయాలి. అదేవిధంగా మండల కమిటీ దృష్టికి కూడా కొన్ని తీసుకొచ్చేది ఏంటంటే మండల పార్టీ అధ్యక్షుల దృష్టికి, సమన్వయ కమిటీ దృష్టికి, మీ అందరి దృష్టికి కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దు. ఎందుకంటే ఈ రోజు దాదాపు 18-20 లక్షల రూపాయలు, 18 నుంచి 20 లక్షల రూపాయలు పెట్టుకుని 10 ఓట్లు, 4 ఓట్లు, 5 ఓట్లు, 20 ఓట్ల తేడాతో కూడా గెలిచినటువంటి సర్పంచులు ఉన్నారు. అవి కూడా అటు ఇటు అయితే చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ఇక్కడ సంవత్సరాలని ప్లస్ మన ఆర్థిక మూలాల్ని పణంగా పెట్టి కావచ్చు. గ్రామతండలో మన కాంగ్రెస్ కుటుంబాలే మోసం చేసి, కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మోసం చేసి 22 ఓట్ల వ్యత్యాసంతో ఓడగొట్టడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. రామ్కోట్ అనే వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తానని చెప్తే కొంతమంది మోసపూరితమైనట్టు రాజకీయం చేసి అక్కడ కొంత మనల్ని బదనం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అదేవిధంగా పక్క తండలు కూడా కొంత మోసం జరిగింది, పక్కిన తండలు కూడా మోసం జరిగింది. ఆ మోసాల పట్ల ఆ ఓటమికి చెందిన కారణాలను వెతుక్కు ఆయా గ్రామాలకు సంబంధించిన ఆయా అధ్యక్షులు, ఆయా కార్యకర్తలు కూర్చొని ఎవరి వల్ల ఇది జరిగిందనేటటువంటి ఒక నివేదిక తయారు చేయండి. ఆ నివేదిక ఆధారితంగా మీరు ఎవరిని మీద చర్య తీసుకోవాలనేది మండల పార్టీకి తీసుకుని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఆ నిర్ణయాలను, ఆ పేర్లను రాసి ఎమ్మెల్యే గారి దృష్టికి, డీసీసీ దృష్టికి తీసుకుపోయి మీ నిర్ణయం మండల పార్టీ ద్వారా నిర్ణయం చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి నరసింహపేట విలేజ్ లో కూడా అదే జరిగింది. దానికి కూడా మా కార్యకర్త, ఎందుకంటే ఇంత మందిలో కూడా మేము రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మరి గ్రామ సర్పంచ్, గ్రామ అధ్యక్షులు, వివిధ కార్యకర్తలు అందరూ కలిసి కూర్చొని దాన్ని సమీక్ష పోరాటం ఫలితంగా సాధించుకున్నటువంటి విజయంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని నా కష్టసుఖాలలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానికి శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి ఆ రోజు దిక్కులేని పార్టీగా దిక్కులేనని చేసి వెంటనే కాంగ్రెస్ లో గెలిచి 3 నెలల కాల వ్యవధిలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని కేసీఆర్ దగ్గరికి పోవడం జరిగింది. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి విలేజ్ కి ఒక్కరు నిలవలేదు. విలేజ్ లో అక్కడికక్కడికి పోతే విలేజ్ కి ఒక్కరు ఇద్దరనే 5 పథకాలు మొత్తం కూడా అర్హులైనటువంటి ప్రతి పేదలకు అందిస్తూ మరి మిగిలిపోయేట ఒకే ఒక పెన్షన్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాక ఖచ్చితంగా కూడా వాళ్ళని సర్పంచ్ ఆధ్వర్యంలో గుర్తించి ఆ నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ అనేది అమలు చేయడం అనేది జరుగుతుంది. అదే క్రమంలో ఎమ్మెల్యే గారు గెలిచిన కాంచి మనం 421 ఇండ్లు ఇచ్చినాం. 352 ఇండ్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇంకా నాన్ స్టార్టెడ్ ఇండ్లు 75 ఇండ్లు ఉన్నాయి. అదేవిధంగా మనం CMR చెక్స్ ఇచ్చినాం, తర్వాత రుణమాఫీలు ఇచ్చినాం. ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా 100కో 50కో ఆశపడి టీఆర్ఎస్ కార్యకర్త లెక్క మనం తీసుకోలేదు. అదే తరుణంలో 5,82 లక్షల రూపాయలతోటి CRR రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, తర్వాత NRGS పథకం 5,82 లక్షల రూపాయలు ఈ మండలంలో CC రోడ్లు, డ్రైన్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. రేపు రానున్న రోజులలో కూడా మరొక మండలానికి ₹1,00,00,000 నిధులు అనేది ఇమీడియట్ ప్రొసీడింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉండటంతో ఆ ప్రొసీడింగ్ అనేది నేను బయట పెట్టలేదు. ప్రొసీడింగ్ అంతా కాపీ నా దగ్గరనే ఉన్నది. అదేవిధంగా మరి మనం ఇక్కడ మండలంలో ప్రతి గ్రామ పంచాయతీకి నేను తిరగకపోవడం అనేది క్షమించాలి కార్యకర్తలు, సర్పంచులందరూ. ఎందుకంటే నాకు ఇక్కడ పెద్ద టాస్క్ అనేది ఒకటి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ మారటంతో మరి ఇక్కడ
అన్ని రకాల హెడ్ క్వార్టర్ ఇంకా ఓడిపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రమేష్, నువ్వు చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. మరి అందుకని నేను ఇక్కడ బాధ్యత తీసుకుంటూ ఇటు చిర సతీష్ కావచ్చు, ఇటు దసరే కావచ్చు, మరి ఎన్నికల నిర్వహణను విజయవంతంగా పూర్తి చేసిన. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.